చంపబడిన గొర్రెపిల్ల శక్తి, వాక్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ఈరోజు మనము సామాన్య కార్యక్రమం ముగించుకుంటూ 34వ ఆదివారాన్ని క్రీస్తు రాజ్ మహోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈనాడు మనము క్రీస్తు ప్రభువును ఒక ప్రభువుగా మరియు రాజుగా కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని దర్శన గ్రంథంలో చదువుతున్న ఆ ప్రభువును ఈనాడు మనం కొనియాడుతూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభు ఈనాడు తన రెండవ రాకడ గురించి మరియు తీర్పు గురించి మరియు మనందరం కూడా తన రాజ్యంలో ప్రవేశించాలని బోధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ మంచి దొంగ ఏ విధంగా పరివర్తన చెంది ఆ రాజ్యంలో ప్రవేశించాలని మరి తన పరివర్తనను ప్రభు తెలియజేసి ప్రభు నన్ను కూడా గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా మనం కూడా మన ప్రార్థన ద్వారా, పశ్చాత్తాపం ద్వారా ఆ యొక్క పరలోకంలో ప్రవేశించాలని ఈ పూజా బలి ద్వారా ప్రార్థన చేసుకుంటూ మనము మన తప్పిదము దేవునికి సమర్పించి పశ్చాత్తాపంతో ప్రభు మనం మన్నించాలని, ఈ పూజలో పాల్గొని యోగ్యతను దయచేయాలని ప్రార్థించుకుందాము. పేజ్ నంబర్ 73.
మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము పితృలోకముని ప్రకాశీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా మామలను తెరచి రక్షించుమా మమ్మెప్పుడు దీవించుమా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము పితరులలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము ప్రార్థించుదాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర విశ్వమంతటిపై రాజ్యాధికారము గల మీ ప్రియతమా కుమారుని ద్వారా సృష్టినంతటినీ పునరుద్ధరింప చిత్తగించితిరి. మానవ జాతి అంతయు పాపదాస్యం నుండి విముక్తిని పొంది మహావైభవం గల వాడవైన మీ సేవకు అంకితమగునట్లును నిత్యము మీ స్తుతిగానము చేయుచుండునట్లును కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మను కలిసి యుగ యుగములో జీవించు పాలించు మా నాథు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పెద్దలు దావీదును ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి. మొదటి పట్టణము సామువేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. పేజీ నెంబర్ 434. సామువేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. పేజీ నెంబర్ 434. ఇశ్రాయేలీయులు తెగలన్నీ హెబ్రోనున
ధ్యానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రెండవ పట్టణం పేజీ నంబర్ 1819. రెండవ పట్టణం పేజీ నంబర్ 1819. ఆయన మనలను ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితంగా తోడుకొని వచ్చెను. పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు. పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, తన పవిత్రుల వారసత్వంలో వెలుగునందు భాగస్థులకు మిమ్మలను యోగ్యులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియ పుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితంగా తోడుకొని వచ్చాను. ఆ కుమారుని మూలంగా మనము స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమించబడినవి. క్రీస్తు అదృశ్యుడైన దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలత జన్మించిన పుత్రుడు. ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువు వలన పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృష్టించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు. సమస్తమున ఆయనయే ప్రథముడకు. ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తిభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుకున్నటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రాయున్నవాడా
23వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు. ప్రజలు శిలువ చెంత నిలిచింది, ఇది అంతే చూచుండిరి. ఇతడు రక్షించను, కానీ ఇతడు దేవుడు ఎన్నుకుని నా క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకునిమ్ము అని అధికారులు ఆయనను హేళన చేశారు. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షారసం ఇచ్చి, యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకునుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అనే పలకమున రాసి శిలువ పై భాగమున ఉంచెడి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షింపుము అని ఆయన నిందింపసాగెను. రెండవ వాడు వారు గద్దించు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలము అనుభవించున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేనే నీవు నాతో కూడా పరలోకమున ఉందువని నీతో నిజంగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసువందనం, యేసుస్తోత్రం, అన్ని దేవవందనం, దేవస్తోత్రం, ఆత్మదేవవందనం, ఆత్మదేవస్తోత్రం, ఏకదేవవందనం, ఏకదేవస్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా క్రీస్తురాజు పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న క్రీస్తురాజు కానీ రాజు కానీ రాణి కానీ ఎవరైనా మీ అందరికీ ప్రత్యేకంగా పండుగ శుభాకాంక్షలు. ఈ యొక్క క్రీస్తురాజు పండుగ రోజు ప్రభు ప్రత్యేకంగా పూజలు పెట్టిన వారిని, మరి రాజు పేరు మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించాలని ప్రార్థించుకుందాం. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ పండుగ రోజు మనం అనుకున్నట్టుగా మరి గ్రీటింగ్స్ అయితే ఇవ్వబడలేదు. పూర్తిగా భిన్నంగా, అంటే ప్రభువు శిలువ మీద ఉన్నాడు, మరియు ప్రభుతో పాటుగా ఇద్దరు వ్యక్తులు శిలువ వేయబడ్డారు, వారు చేస్తున్న ప్రార్థనలు మరియు ప్రభు వారికి దయచేస్తున్న పరలోకం గురించి ఈరోజు మనకు ప్రత్యేకంగా ఇవ్వబడింది. అయితే ఈరోజు ప్రభు చెప్తున్న మాటలు కొన్ని మనము ధ్యానించుకున్నట్లయితే, ప్రభు యొక్క అధికారము ఎప్పుడు ఇవ్వబడింది? మనకు ఈరోజు ఇచ్చిన 2వ పట్టణం ప్రకారం యేసు ప్రభు వాక్కుగా ఉన్నప్పుడే, మరి వాక్కు ద్వారా ప్రభు సమస్తాన్ని తయారు చేసినప్పుడే, ఆయన ద్వారా, ఆయనతో, ఆయన కోసమే సమస్తము కూడా తయారు చేయబడింది అని మన వాక్యంలో విన్నాం. అంటే ప్రభు యొక్క అధికారం ముందు నుంచి ఉన్నా కూడా, ప్రభు ఎప్పుడైతే మరి ఒక్కసారి వాక్కు మానవుడే మన మధ్యలో నివసించను అని, ఇమ్మానుయేలు అని, బాలచేసు అని, రక్షకుడు అని ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, మరి మన మధ్యలో మనతో జీవించిన తర్వాత, ఎప్పుడైతే ప్రభు యొక్క శ్రమలు, మరణం, ఉత్థానం తర్వాత ప్రభు ఇప్పుడు దేవుని కుడి ప్రక్కన మరి ఒక రాజుగా, దేవుని కుమారుడుగా, అభిషిక్తుడిగా ఉన్నాడు. అదేవిధంగా ప్రభు 2వ రాకడలో వచ్చేటప్పుడు ఒక రాజుగా వస్తూ ఉన్నాడు, ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా వస్తూ ఉన్నాడు. ఆ పండుగను ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే ప్రభువు ఉత్థానం తర్వాతనే రాజుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ చాలాసార్లు బైబిల్లో మరి ఆయన బాలచేసులో పుట్టినప్పుడు మరి రాజుగానే మరి ఆయన ప్రకటించబడ్డాడు. యూదుల రాజు ఇక్కడ అన్నట్టుగా వెళ్తారు. మరియు ఎన్నోసార్లు రాజును చేయాలని కూడా ప్రభువు చూశారు. మరి ప్రభువు సిలువలో ఉన్నప్పుడు కూడా ఈయన యూదుల రాజు అని రాయబడ్డాడు. మరి పిలాతు కూడా యూదుల రాజు అని అడుగుతున్నాడు. ఎన్నో సందర్భాలలో ప్రభు రాజుగా అనే మాటతో, లేదా ఆ యొక్క నామంతో, లేదా ఆ టైటిల్తో, ఆ బిరుదుతో చూస్తూ ఉన్నాం.
కానీ ప్రభు ఎప్పుడైతే ఈ మరణాన్ని, పాపాన్ని, ఈ యొక్క దుష్ట శక్తులను జయించాడో అప్పుడు ఈ లోకపుకి రాజుగా ఉన్నారు, రాజాది రాజుగా ఉన్నారు. కానీ రెండవ రాకడలో వచ్చినప్పుడు మనము ఎగ్జాక్ట్గా ప్రభువుని యొక్క రాజుగా చూస్తూ ఆయన మనందరినీ కూడా తీర్పు తీర్చబోతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం. ప్రభు ఉత్థానం తర్వాత చెప్పిన కొన్ని మాటలు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనము. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడింది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వస్తుంది, వారిని నా శిష్యులను చేయండి. అయితే ఇక్కడ వాక్యంలో ఇహ పరములందు నాకు సర్వ అధికారం ఇవ్వబడిందని వాక్యంలో చూస్తాం. అది ఎప్పుడు చెప్పబడ్డది అంటే ప్రభు ఎప్పుడైతే ఉత్థానం అయ్యాడో, శిష్యులకు దర్శనం ఇచ్చాడో, ఆరోగ్యమయ్యే సమయంలో ప్రభు శిష్యులతో మాట్లాడుతున్న మాటలు అంటే ఈ లోకంపై, వ్యక్తులపై, సమస్తంపై నాకు సర్వ అధికారం ఇవ్వబడినది, ఒక రాజుగా నేను ఉన్నాను. అయితే ఈ అధికారంతో ప్రభువు ఇంకొక మాట తండ్రి దేవుడు ఆయనకి ఇస్తున్న మాట మనం ఇంకొకటి చూసినట్లయితే పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9-10 వచనాలు. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖలో 2వ అధ్యాయం 9-10 వచనాలు. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానములకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక, భూలోక, పాతాళలోకమెందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావాలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అన్ని నామముల కంటే ఘనమైన నామం ప్రభువుకి ఇచ్చారని ఈ యొక్క పౌలు గారు మనకు రాస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ప్రభు యొక్క మాటకు విధేయించారో, ఎవరు దేవుని కుమారుడు, మెస్సయ్య, రక్షకుడు, ఆ తర్వాత ప్రభు మాట కోసము మరియు ప్రజల రక్షణ కోసం మరణించి ఉత్థానమయ్యారో అప్పుడు మనము చూసుకున్న మాట ఏంటంటే దేవుడు ఆయన అత్యున్నత స్థానానికి లేవనెత్తాడు. దేవుని గుడి ప్రక్కనే ఆశ్రయుడయ్యాడు. అన్ని నామముల కంటే ఘనమైన నామము యేసయ్య నామని మనం చూస్తూ ఉన్నాం. ఆ నామము ప్రభువులకు ప్రసాదించారు. కాబట్టి మనం పరలోకం చూసినా, భూలోకం చూసినా, పాతాళలోకం చూసినా అందరూ కూడా ఆయన నామమునకు వినతులు లేదా మోకాలు వచ్చి వినతులు మరి చెల్లించాలని వాక్యము మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు, అనేక మతస్థులని ఇక్కడ కాదు, వర్గమని కాదు, లేదా కులమని కాదు, లేదా ప్రాంతమని కాదు, ప్రతి ఒక్కరు ప్రభు యొక్క నామానికి వినతులు మరి చెల్లించాలన్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం. ఈ విధంగా ఉత్థానం తర్వాతనే అత్యంత ఘనమైన నామము లేదా అత్యున్నత స్థానము లేదంటే రాజుగా మనము ప్రభువును చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాజుతో ఉన్న ఈ వ్యక్తిని అంటే దేవుని కుమారుని ఈ యొక్క మంచిదంగా అడుగుతున్న మాటలు మనం ఈరోజు సువిశేషంలో చదువుతూ ఉన్నాం. ఒక మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. యేసు వారితో నేనే నీవు నాతో కూడా పరలోకంలో ఉందని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు చెప్తున్న మాట, నేనే నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ మాట ప్రతి ఒక్కరికి కూడా చెల్లుతూ ఉన్నది. ఎవరెవరైతే ప్రభుని ఆశ్రయించి పశ్చాత్తాపడి ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించాలనే ఉద్దేశంతో జీవిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇది చెందుతున్నదని మనం గ్రహించాలి. అయితే ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు రాజుగా ప్రభుగా ఉన్నప్పుడు మరి ఈ లోక రాజులందరికీ కూడా కంప్లీట్గా కాంట్రాస్ట్గా లేదా డిఫరెంట్గా లేదా ఆపోజిట్గా ఉన్నారు అని ఎలా మనం చెప్పగలము అంటే, ఇప్పుడు పిలాతు వచ్చేసి ఆయనకి యోధుల రాజు అని ఒకవేళ ఒక టైటిల్ పెట్టినా అది ఎందుకోసం పెట్టాడు? అది ఒక అపహాస్యం కోసం, వ్యక్తిరించు అనే ఉద్దేశంతో మరి పెట్టాడు. కానీ ప్రభు దాన్ని అన్నిటినీ దాటి
మరి మరణించి ఉత్థానమైన తర్వాత నేను నిజమైన దేవుని కుమారుని మరి రాజుని ప్రకటిస్తూ ఉన్నా. మనం దర్శన గ్రంథం ఒక మాట చదువుకుందాం. దర్శన గ్రంథంలో 19వ అధ్యాయము 16వ వచనము. దర్శన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనము. రాజు రాజు ప్రభువులకు ప్రభువు అను పేరు ఆయన దుస్తులపైనను ఆయన కులపైనను రాయబడి ఉండెను అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అది దేవుడి కుమారుడు లేదా గొర్రె పిల్ల, దేవుడి అభిషేకుడు. ఆయనకి ఈ రాజు ప్రభులకు ప్రభు అని టైటిల్ని ప్రభుత్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోక రాజులకి ప్రభు యొక్క లేదా దేవుడి కుమారుడైన రాజుకి చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎలా అని మనం చెప్పగలిగితే, ఈరోజు సువిశేషం ప్రకారం ప్రభువు ఒక సింహాసనం మీద కూర్చోలేదు, అంటే రాజుగా కూర్చోలేదు. ఖచ్చితంగా రాజు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఒక సింహాసనం, దాని మీద ఆసీనుడైన ఒక రాజు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన సిలువలో ఉంటున్నాడు. మరియు ఆయన ఏదైనా అధికారంతో ఉన్నాడా అంటే ఆయన అందవికారంగా ఉన్నాడు, లేదా చాలా బలహీనంగా కనపడుతూ ఉన్నాడు. ఆయనకు ఒంటి నిండా దెబ్బలున్నాయి, మరి మేకులున్నాయి, రక్తం ధారాళంగా కారుతూ ఉన్నది. ఒక బలహీన పరిస్థితిలో ప్రభు ఉన్నాడు. కానీ మనకు వాక్యంలో ఈయన రాజు అని ఈరోజు క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అయితే ప్రభువు ఈ లోక రాజులకు అసలు సంబంధమే లేకుండా ఉన్నాడు. అంటే ప్రభు ఆ సింహాసనం మీద కాదు, ఒక సిలువలో ఉండి మనందరినీ కూడా రక్షిస్తున్నట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అందరిలాగా బలవంతుడుగా కాకుండా బలహీనుడుగానే ఆ సిలువలో మరణిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది అంటున్నారు, ఏమని, నువ్వు నిజంగా రాజు అయితే, మరి దేవుడి కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మ రక్షించుకొని అని అనేక విధాలుగా అవహేళన చేసినా కూడా ప్రభు మాత్రము తాను దేవుడికి ఇచ్చిన మాట ప్రకారము తాను సిలువలోనే మరణిస్తూ ఉన్నాడు, బలహీనంగానే మరణిస్తూ ఉన్నాడు. తర్వాత బలవంతుడిగా రాజుగా అభిషేకము పొందుకుంటూ ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇంకా మనకు రాజుకు సంబంధించిన సింబల్స్ చూస్తే ఆ ప్రభువుకి ఒక కిరీటం లేదు, కానీ ముళ్ళ కిరీటం అనేది ఇవ్వబడినది. రాజదండం లేదు, కానీ ఆయనని ఒకసారి మరి ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత కొట్టి మళ్ళీ అదే రాజదండం ఆయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ సింబల్స్ కూడా కంప్లీట్గా ఈ లోక సంబంధమైన రాజులకి మరి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ విధంగా ఉన్న ఈ ప్రభువు మనందరికీ నేర్పించేది ఏమిటి అంటే, మరి ఒకరికి సేవ చేయడంలోనే రాజుగా ప్రభు ప్రకటించుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రభువు మన కోసం మరణించిన తర్వాత ఆయన మనల్ని రక్షించే ఆ విధానాన్ని బట్టి, ఆ సేవా గుణాన్ని బట్టే ప్రభు తనను తాను రాజుగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఒకసారి మరి పిలాతు అడుగుతున్నాడు, నువ్వు నిజంగా యూదుల రాజు అంటే, మరి ప్రభు నువ్వు అన్నట్టే అంటున్నాడు, కానీ నేను ఈ లోక సంబంధమైన రాజుని కాదు అని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా జబదీ కుమారుడు మరి యోహాను గారిని మరి అడుగుతుంటారు, మరి మీరు పరలోకంలో ఉన్నప్పుడు లేదా మీ రాజ్యంలో ఉన్నప్పుడు నాకు కుడివైపు ఎడమవైపు స్థానం ఇవ్వమని అడిగినప్పుడు కూడా మీరు ఈ లోక సంబంధమైన వ్యక్తులలాగా లేదా రాజులాగా లేదంటే గొప్పవారిలాగా ఉండకూడదు అని చెప్పి తర్వాత చూసినట్లయితే ప్రభు వారి కాలు కడిగి నా వలె మీరు తగ్గించుకుని జీవించాలని కూడా ప్రభు వాక్యంలో చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభు తనంతాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన వాక్యాన్ని కూడా ప్రభు మనందరికీ తెలియజేస్తున్నాడని మనం ఈరోజు మనం గమనించాలి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు ప్రభు మరణించినది కేవలము ఈ లోకానికి వ్యక్తులకు సంబంధించి లేదా ఈ లోకంలో ఉన్న వారికి అధికారం ఇవ్వడానికి కాదు అని ఈ వాక్యం బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, మంచి దొంగ లేదా ఇంకొక దొంగ, మరి మంచి దొంగ ప్రభావం మరి మీరు రాజ్యంలో మీ రాజ్యం అభివృద్ధి చేసుకున్నప్పుడు ఆయన చేసుకున్న ప్రార్థన ఎవరి గురించి అంటే ఈ లోక సంబంధం కాదు, పరలోక సంబంధమైన ప్రార్థన. మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏమంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకో నన్ను రక్షించు అన్నప్పుడు ఆయన చేసుకున్న ప్రార్థన ఈ లోక సంబంధమైనది. కాబట్టి ప్రభు ఎవరికి ఆశ్రయించారు అంటే పరలోక సంబంధమైన ప్రార్థన చేసిన వారికి ఆశ్రయించారు తప్ప ఈ లోక సంబంధమైన వ్యక్తికి ఆశ్రయించి ఆయన కిందికి వచ్చి ఆయన రక్షించుకొని మనం నశింప చేయడం లేదు. కాబట్టి మన ప్రార్థన కూడా ఈ మంచి దొంగ వల్ల ఉండాలి. అంటే మన ప్రార్థన ఎప్పుడు పరలోక సంబంధమే ఉండాలని ఈ మంచి దొంగ ప్రార్థన కూడా మనకు నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పండుగ రోజు మనము చేయాల్సిన కొన్ని పనులు ఏమిటి?
ఇప్పుడు ప్రభువుని మనం రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అంటున్నాం, లేదా క్రీస్తు ప్రభు మరి మంచి రాజుగా మనం ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి సిలువలో మరణించిన ఈ ప్రభుని ప్రభు అత్యున్నత స్థానం, అత్యున్నత నామం ఇచ్చి మరి తన కుడి ప్రక్కన రాజుగా ప్రకటించాడు, రాజుగా పాలిస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రభు యొక్క పాలనలో నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే నీ యొక్క కుటుంబాన్ని దేవునికి ఇవ్వాలి. అంటే భర్తను, భార్యను, పిల్లలను, బంధువులను దేవునికి ఇవ్వాలి. అంటే వీరంతా దేవుడు ఇచ్చిన బహుమానం కాబట్టి భార్య భర్తను ఇవ్వాలి, భర్త భార్యను ఇవ్వాలి, భార్య భర్తను, పిల్లలను దేవునికి సమర్పించాలి. ఇక్కడ నుంచి ప్రభువా మీరు ఒక ప్రభువుగా, రాజుగా నా కుటుంబ బాధ్యత మీరు తీసుకోనండి. మరి నా ప్రార్థన కానీ, నా తలంపు కానీ, నా అవసరాలు కానీ, నా ఇబ్బందులు కానీ, నా బాధ కానీ ఒక రాజుగా మీరు తీసుకొని మరి మీరు నడిపించాలి, మీరు పాలించాలి. ఎందుకంటే మనము యేసుప్రభువును ఒక రాజుగా ప్రకటించినప్పుడు ఆ రాజుగా ఆయన దగ్గరికి అన్ని వినతులు తీసుకొని వెళ్ళాలి, ప్రార్థన తీసుకొని వెళ్ళాలి, తలంపులు తీసుకొని వెళ్ళాలి. ఆ ప్రభువులకు ప్రభు అయిన రాజైన ఆ దేవుడు మన అన్ని సమస్యలు తీర్చగలిగే దేవుడుగా ఉండాలి. అసలు మన పాపంలో ఉన్నప్పుడే మనకు కావలసిన పాప పరిహారము, మరి కావలసిన రక్షణనిచ్చిన దేవునికి సమస్తము సాధ్యం కాబట్టి అన్ని విషయాలు దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళేలా మనం ఉండాలి. రెండవదిగా మీ యొక్క ఉద్యోగాలు, మీ యొక్క పనులను కూడా దేవునికి ఇవ్వాలి. ఏ చిన్న పని చేసినా, ఏ పెద్ద పని చేసినా ఈ రోజు ప్రభు మీరు నాతో పని చేయండి, నా పని నడిపించండి, నాకు ఎటువంటి ఆటంకం రాకుండా రక్షించండి. నీ యొక్క ఉద్యోగం కానీ, నీ పని కానీ దేవునికి ఇవ్వాలి. ఇక్కడ మనం ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నువ్వు చేసే పని దేవుని యొక్క క్రియలకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని దూరం ఉంచాలి. అటువంటి పని చేయకుండా ఉండడం మంచిది. నువ్వు చేస్తున్న ఆ పనిలో నీ యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే, ఎవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళు సరిచేయాలి. లేదా ఆ ఉద్యోగం కాకుండా మరొక ఉద్యోగాలు వెతుక్కునేలా ఉండాలి. ఎందుకు? అక్కడ నీ విశ్వాసము ప్రకటించడానికి లేదా జీవించడానికి వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఎక్కడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాంశాన్ని జీవించగలవో, విశ్వాసం ప్రకారం జీవించగలవో అక్కడ నువ్వు ఉండేటట్టుగా అలాంటి ఉద్యోగాన్ని ఎన్నుకోవాలని కూడా ఈనాడు మనకు ప్రభు బోధిస్తూ ఉన్నారు. ఇక మూడవదిగా చివరిగా మన వ్యక్తిగత జీవితం, వ్యక్తిగతంగా నీ యొక్క మాటలు, క్రియలు, ఆలోచనలు దేవునికి సమర్పించాలి. ప్రతి ఒక్కరు బలహీనం కాబట్టి బలవంతుడైన, శక్తివంతుడైన ఆ దేవునికి సమర్పించాలి. ప్రభువా నా ఆలోచనకి భిన్నంగా ఉన్నాయి కానీ వాటిని సరిచేయండి, నా మాటలు మీ యొక్క వాక్యానికి భిన్నంగా ఉన్నాయి కాబట్టి నా మాటలు సవరించండి, మరియు నా క్రియలు కూడా పూర్తిగా మీ ఆజ్ఞ వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ప్రభువా నన్ను సరిచేయండి, సరిదిద్దండి, క్షమించండి, నడిపించండి అని ప్రార్థన చేయగలిగేలా ఉండాలి. ఎందుకంటే మనం బలహీనులము కాబట్టి, పాపాత్మం కాబట్టి, చాలాసార్లు పడిపోతున్న స్థితిలో ఉన్నాం కాబట్టి మనకు ఒక అండగా ఉండాలి. ఆ దేవుడు అండగా ఉండాలి. రాజులకు రాజైన యేసుక్రీస్తు అండగా ఉండాలి. ఆయన కృప మనకు కావాలి. కాబట్టి ప్రతి దినం నీ వ్యక్తిగత జీవితాన్ని దేవునికి సంబంధించి దేవునికి మరి విన్నవించుకొని దేవునికి మొత్తం పూర్తిగా సరెండర్ చేసుకొని జీవించాలని ఈనాడు ప్రభు మనం బోధిస్తూ ఉన్నారు. ఇక చివరిగా మనం ఆలోచిస్తే ఇప్పుడు మన ఈ యొక్క శరీరం అనేది ఉన్నది. శరీర ఉత్థానం గురించి ప్రభు బోధిస్తూ ఉన్నారు. అంటే ప్రభు ఈ శరీరంలో మరణించి తర్వాత మరలా శరీర ఉత్థానంలో మరలా ప్రభుతో వెళ్ళాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి మనం కూడా మరణించిన మనకు అనేది శరీర ఉత్థానం ఉన్నదని గ్రహించాలి. అంటే మరణించిన వెంటనే ఆత్మకు ఏ విధంగా జీవం ఉన్నదో, ఆత్మ తీర్పు అనేది ఉన్నదో, తర్వాత శరీరానికి కూడా ఉత్థానం ఉన్నది, తీర్పు ఉన్నది. కాబట్టి శరీరాన్ని కూడా మనము అదుపులో పెట్టుకొని శరీరానుసారం కాకుండా ఆత్మానుసారం జీవించి ఆ ప్రభువుతో మరి పరలోకంలో జీవించేలా శరీర ఉత్థానం ఉంది అని గ్రహించి జీవించాలని ఈనాడు మనకి ప్రభు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి సోదరి సోదరులారా, ఈ మంచితంగా మొదటగా ఏం చేశాడు? దేవుడు యేసుక్రీస్తు రాజు అని గుర్తించాడు. మరి నువ్వు కూడా ఆ ప్రభుని రాజుగా గుర్తిస్తున్నావా? రెండవ ప్రశ్న, మనం కూడా ఈ యొక్క మంచితంగా ఏం చేశాడు? తన పాపాన్ని గుర్తించాడు, పశ్చాత్తాపడ్డాడు, మరి ప్రభుని వేడుకుంటున్నాను, నేను అందరి వల్ల పాపం చేశాను, కానీ ఈ వ్యక్తి యేసుక్రీస్తు అందరి వల్ల కాదు, ఈయన అసమాన్యుడు, దేవుని కుమారుడు, దేవునికి చేత పంపబడిన వాడు కాబట్టి ఈయన మాత్రం రక్షించగలడని గుర్తించాడు. కాబట్టి యేసు ప్రభు నిన్ను క్షమించగలడు, రక్షించగలడు, మరియు నీకు పాప పరిహారం ఇవ్వగలడని గుర్తిస్తున్నావా? కాబట్టి మనకి పాప సంకీర్తనం ఇవ్వబడింది. కాబట్టి ఆ పాప సంకీర్తనకు ఎన్నిసార్లు మనం వెళ్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, ప్రభుని వేడుకుంటూ ఉన్నామని కూడా మనం ఈనాడు ప్రశ్నించుకోవాలి.
చివరిగా దేవుని యొక్క కరుణను వేడుకోవాలి. ప్రభువా, మరి మీ కృప ప్రకారం, మీ కరుణ ప్రకారం నాకు మీ రాజ్యంలో మరి చోటునివ్వండి అని వేడుకునేలాని ప్రార్థన ఉన్నట్లయితే ప్రభు ఖచ్చితంగా మీకు కావాల్సిన మోక్ష రాజ్యాన్ని ఇస్తారని ఈనాడు సువిశేషం బోధిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈనాటి దివ్యబలి పూజలో చెప్పిన ఈ యొక్క వాక్యాలన్నింటినీ కూడా గ్రహించుకుంటూ మనం ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్తించాలి, పశ్చాత్తాపడాలి, ప్రభుని వేడుకొనాలి, ప్రార్థించాలి, మనల్ని మన కుటుంబాన్ని రక్షించాలని ఆ ప్రభుని అర్థించాలి. కాబట్టి ఈ పూజ బలి ద్వారా ఆ రాజు, ఆ ప్రభు అయిన దేవుని కుమారుడైన మెస్సియా మనందరినీ ఆశ్రయించాలని, రక్షించాలని ఈ పూజ బలి ద్వారా ప్రార్థన చేసుకుంటాం. అందరూ లేచి మనం యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సోదరి సోదరులారా, మనలను నిరంతరము కాచి కాపాడు క్రీస్తు ప్రభు రాజుగా మరి ఈనాటి మహోత్సవం మనం కొనియాడుచుకున్నాం. ఈ శుభ సందర్భమున ఆ రాజాదిరాజును మనందరికీ మంచి కాపరిగా ఉండమని, శ్రీ సభకు ఉత్తమ కాపరులను దయచేయమని ప్రార్థించుదాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, క్రీస్తు ప్రభుని ప్రతినిధి అయి మనను ఆధ్యాత్మికముగా ముందుకు నడిపిస్తున్న మా జగద్గురువులు లియో బాపు గారిని, మా పీఠాధిపతులు ప్రేమానురాగంతో పాలించుచున్న మా అంతోని పీఠాధిపతులను, ప్రపంచమంతటా ఉన్న గురువులను, మఠవాసులను, ఉపదేశులను దీవించండి. వీరంతా క్రైస్తవ సంఘమును సమాజము వైపు, నీతి న్యాయము వైపు నడిపించుచు పేద సాధులకు అండగా నిలిచినట్లు వీరిని దీవించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రాజాది రాజా, వీరు ఈ సృష్టికి మహాచక్రవర్తిగా ఉన్నప్పటికీ సేవక రూపము దాల్చి మా అందరి ఆధ్యాత్మిక జీవితములకు మకుటము లేని మహారాజులా నిలిచారు. నేటి మా సంఘములో, మా దేశంలోను ప్రజల సేవలో ఉండగా నిస్వార్థముతో నిరాడంబరులై ప్రజా ప్రమోదమును చూరగొను నాయకులను మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ పరలోక రాజా, మా సమాజంలో ఉన్న పిల్లలను, పెద్దలను, వృద్ధులను, దివ్యాంగులను దీవించి మీ ప్రేమ ప్రసాదములతో నింపండి. వీరిని కంటికి రెప్పలా కాచి కాపాడుచు ఫలవంతులను చేయండి. వారంతా సుఖ సంతోషములతో ఆనందంతో ఉండేలా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ సర్వకృపానిధియగు ప్రభువా, ఈ నవీన యుగంలో ఆర్థికముగా అభివృద్ధి చెందుచున్నప్పటికీ ఎందరో అభాగ్యులు ఒంటరి వారగుచున్నారు. పరస్పర ప్రేమకు నోచుకోకుండా దిగులుగా నిరాశ నిస్పృహలతో ఎందరో జీవించుచున్నారు. అటువంటి వారందరినీ దీవించండి. వారికి జీవితంపై భరోసా కలిగించుచు మీ వేలాది దీవెనలతో వారిని ధైర్యస్థైర్యములతో దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ మహోన్నత దేవా, పనిచేయని వాడు భోజనములకు అనర్హుడని పునీత చిన్నప్పగారు పలికి ఉన్నారు. ఆహార ధాన్యములను పండించుటకు రైతులు రెక్కలు ముక్కలు
పొదుపులు చేసుకొని రాత్రింపగలు పనిచేయుచున్నారు. మా రైతులను, రైతు కూలీలను సమృద్ధిగా దీవించండి. వారికి సకాలంలో వర్షము కురిపించి పండించిన పంటకు మంచి ధరను దయచేసి రైతులందరినీ దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత విన్నపాలను, విచారావస్థను దేవుని సమర్పించి ఒక క్షణం మౌనంగా ప్రార్థించుకున్నాము. ప్రార్థించుదాము. ఓ పరలోక భూలోక రాజా, క్రీస్తు రాజు యొక్క ఆశీర్వాదములకై ఈరోజు చేరి ప్రార్థించున్న మా అందరినీ ప్రత్యేకంగా దీవించండి. మీరే ఈ చోటను ఎల్లవేళలా మా హృదయములకు, మా ఆత్మలకు రాజుపై ఉన్నారు. కావున మా కుటుంబములలో శాంతిని, సమాధానం దయచేయచ్చు. ప్రతి ఒక్కరిని దీవించమని మా నాన్నైన క్రీస్తు రాజు ద్వారా ఈ మనవి చేయించున్నాము.
స్తుతులుగా మేము అర్పించి బలిని స్వీకరింపు. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీ జనితైక కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితిరి. అతను శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణ త్యాగము ద్వారా మానవ జాతినంతటినీ రక్షించెను. సర్వశక్తిమంతుడును తన తండ్రి అయిన మీకు శాశ్వతమును విశ్వవ్యాప్తము అయిన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోపరచుకొనెను. సత్యమునకు జీవమునకు నిలయమైన రాజ్యము ఇదియే. పవిత్రమునకు అనుగ్రహమునకు మూలమైన రాజ్యము ఇదియే. నీతి, ప్రేమ, సమాధానంతో వెలయు రాజ్యము ఇదియే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతించుచు మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను గణదేవునికి. స్తుతులను పాడెను గణదేవునికి. నూతన వలని పరమదేవుని స్తుతులు. నూతన వలని పరమదేవుని స్తుతులు. ధూపహారతుల ధూపములారా మన పెదవుల నుండి పైకెగరాలి. మన పెదవుల నుండి పైకెగరాలి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను గణదేవునికి. స్తుతులను పాడెను గణదేవునికి. దేవుని పేరట వచ్చిన యేసులు. దేవుని పేరట వచ్చిన యేసులు. నింగి నేల గాలి నీరు మాతో కలసి పాడండి. మాతో కలసి పాడండి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను గణదేవునికి. స్తుతులను పాడెను గణదేవునికి. భావమిక మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము ఆస్వాదించుట యుక్తము. ఏలైనా మీ కుమారులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచున్నారు.
కావున భూప్రభువా ఈ కాంతలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునైవి మా ప్రభువును మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోపణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మీతో శక్తిపరిచిన మీ కుమారు బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తముతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుము. అతడు మీకు నిత్యాత్మగా రూపొందించుగాక. మీరెన్నుకుని నా పుణ్యాత్మతోను ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతోను పునీత జోజప్ప గారితోను ధన్యులైన మీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల ప్రీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏదైనా
వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మాము మీతో శక్తిపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకం నా యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకులకు నియోజకగురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేయున్న ఈ ప్రజలందరి మనవులను, ఈనాటి పూజా ఉద్దేశములను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశలా చేరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులు, ముఖ్యంగా ఈ పూజాబలిలో అర్పించబడుతున్న ఆత్మను, ఉత్తరీసంలో ఉన్న అందరి ఆత్మను, మీ ప్రేమయందు ఈ లోకంలో మీరిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనమే చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తులో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిద్దాము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యెహోవా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యెహోవా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యెహోవా, మాకు క్షమాపణ దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు.
సదా సదయుడు సుధా హృదయుడు
దేవా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కలోని కాల్పడిన నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి యేసువా నీ గాయాల లోపల నేనేమో ఎడబాయినట్టు దుష్ట శత్రు చేతిలో దొరకకుండినట్టు నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ ప్రీతులతో కూడా ముగింపు లేని కాలం పరిపూర్ణ ఫలముల జపము నా చేతులను నా కాళ్ళను తుడిచినారు, నా ఎముకలను ఎంచినారు. అది దేవవారి ఎదుట పూర్వకాలమందు దావీదు దర్శించిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేవవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంచి ధ్యానించేది సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవ ప్రేమమైన సుకృతజ్ఞతను నా పాపముల మీద జటమైన మనస్తాపమును వారిని దిద్దుకొన్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు దేవాన్ని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధ భారతదేశం కొరకు పతిమేత్రాలు విచారణ కొరకు కన్యాశ్రీలు విచారణ ప్రజలు ఈనాడు పూజాదేశాన్ని సమర్పించి ప్రార్థించడము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేర్చుకొనుము. మా అపరాధములను వారిని క్షమించుము. మా అప్పులను క్షమించుము. మమ్మల్ని శోధనలో ప్రవేశింపనివ్వక, కీడును రక్షించుము. దేవ ప్రసాదము చేత మీరు నా ఆత్మను ప్రభువైన శ్రీనివాసుని ప్రభువారిని వీరపాపములు విశ్వాసము ప్రభువారిని పరిశుద్ధాలయమ శ్రేష్ఠ మాత పాపాత్మను ఇప్పుడు మా సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ప్రభువు కలకాలము రాజుగా ఉండి పరిపాలన చేయడం. ప్రభు శాంతి సమాధానంతో వారిని దీవించును. ప్రార్థించడం. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారంతో మేము ఇప్పుడు సంతృప్తి చెంది ఉన్నాం. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభువు అనియు అంగీకరించి ఆనందించి మేము అతని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యంలో అతనితో కలిసి నిత్యము ఆనందించినట్లుగా మాకు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడి